బీటీవీ ఇది మీ టీవీ. సామాజిక సంఘర్షణలో నలిగిపోతున్న సామాన్యుడి గళాన్ని వినిపించడానికే. బీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ రాంబాబు నాయుడు. దేశ రాజకీయాల్లోనే సమూలమైన మార్పును కోరుకుంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి రాజకీయాలేమీ కొత్త కాదు. దేశ రాజకీయాలనే షేక్ చేసే ప్రజాహిత రాజకీయ ఫార్ములాలు అనేకం పవన్ కళ్యాణ్ మైండ్లో నిక్షిప్తమై ఉన్నాయి. కాకపోతే అన్ని రాజకీయ పార్టీల్లాగా, అందరూ రాజకీయ నాయకుల్లాగా రాజకీయాన్ని మాటల్లో కాకుండా ప్రజలు కోరుకునే చేతల్లో చూపించాలన్నదే పవన్ కళ్యాణ్ ఆలోచన, ఆశయం. ప్రజలు కోరుకుంటే పరిపాలించే అధికారం జనసేనకు ఇస్తే అసలైన సామాజికమైన రాజకీయ విధానాలను, వాటి ఫలాలను సామాన్య ప్రజలకు పరిచయం చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఇది పదవీ వ్యామోహంతో మాత్రం కాదు సుమా, ప్రజల సంక్షేమం కోరుకునే కాంక్షతోనే. ఎందుకంటే రాజకీయాల ద్వారా పవన్ కళ్యాణ్ పదవులనే కోరుకుంటే మొదటిసారి 2009లో ప్రజారాజ్యం ద్వారా ఎంపీగా పోటీ చేసి ఎవరు గెలిచినా గెలవకపోయినా పవన్ కళ్యాణ్ బంపర్ మెజారిటీతో గెలిచి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేవారు. రెండోసారి 2014 ఎన్నికల్లో స్వయంగానో మిత్రపక్షంగానో పోటీ చేసి తాను గెలిచి కొంతమందిని గెలిపించుకుని పదవుల బేరం పెట్టేవారు. అన్ని అవకాశాలు చేతిలో ఉన్న ఈ 2 సార్లు కూడా పవన్ కళ్యాణ్ ఎంతో రాజకీయ విజ్ఞతతోనే ఆలోచించారు. ప్రజలను దృష్టిలో పెట్టుకునే వారి సంక్షేమం కోసమే అడుగులు వేశారు. అంతేకాదు 2014 ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ, టీడీపీలు ఇచ్చిన బంపర్ ఆఫర్ను తన చిరునవ్వుతో కొట్టిపారేసి ప్రజల కోసం ప్రశ్నించే వ్యక్తిగానే మిగిలిపోయారు. అదే జనం కోరుకునే జనసేన మార్గంగా ఎంచుకుని ప్రయాణం కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇవి చాలు పవన్ కళ్యాణ్లో ఎవరూ కనిపెట్టలేని రాజకీయ విజ్ఞత అంతర్లీనంగా దాగి ఉందని చెప్పడానికి సాక్ష్యాలు. విజ్ఞుడెప్పుడు వివరణ ఇచ్చుకోవడానికి ఇష్టపడడు అన్నది పవన్ కళ్యాణ్ విషయంలో అక్షరాలా నిజం. పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణితి ఈనాటిది కాదు. గత 2 దశాబ్దాలుగా ఆయన దేశ, రాష్ట్ర రాజకీయాలను అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడంలో తన పట్టును పెంచుకుంటూనే ఉన్నారు. దీనికోసం ఆయన ప్రజా సంక్షేమం కోరి రాజకీయాల్లోకి వచ్చి ఆ తరువాత వారసత్వ రాజకీయాల్లో ఇమడలేక రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయిన అనేక మంది రాజకీయ నాయకులను పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కలుసుకుంటూ వారి అనుభవాలను అధ్యయనం చేస్తున్నారు. అలాగే విలువలు కలిగిన రాజకీయాలతో ప్రజలను పరిపాలిస్తున్న నాయకుల ధోరణిని, వ్యవహార శైలిని పవన్ కళ్యాణ్ చాలా శ్రద్ధగా ఆకళింపు చేసుకుంటున్నారు. వీటిని తనకిష్టమైన చరిత్రకారుల, స్వాతంత్ర సమరయోధుల, ప్రజా శ్రేయోభిలాషుల జీవితాలతో పోల్చుకుంటూ తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకునే రీతిలో ఒక వినూత్న రాజకీయ విధానాన్ని రూపొందించుకుని అమలు చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్, ఆయన జనసేన రూపొందిస్తున్న సరికొత్త రాజకీయ విధానాలు, ఎజెండా సామాన్య ప్రజలు సంతోషంగా భుజానికెత్తుకునే జనసేన జెండా కావాలన్నదే పవన్ కళ్యాణ్ లక్ష్యం. ఈ దిశగానే ఆయన తన సైన్యాన్ని కదుపుతున్నారు. ప్రజా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించగలిగే ఎజెండాతోనే 2019 ఎన్నికల బరిలో జనసేన నిలబడాలని, గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలలో సామాజిక రాజకీయాల పట్ల ఆలోచనలను రేకెత్తించడమే కర్తవ్యంగా ముందుకు సాగాలని జనసేన భారీ కసరత్తు చేస్తుంది. దాదాపు ఇలాంటి ప్రయత్నమే 2009లో పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం కోసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పీఆర్పీ ఎజెండాలో చేర్చి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలనుకున్నారు. కాకపోతే అప్పుడు ఆ పార్టీకి అధ్యక్షుడు చిరంజీవి కావడంతో పవన్ కళ్యాణ్ ఆలోచనలు అంతగా ఆచరణ సాధ్యం కాలేదు. అందుకే ఇప్పుడు జనసేన ద్వారా తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకోవాలని, జనసేన రాజకీయ ఎజెండాను సామాన్య ప్రజలు గుండెలు కత్తుకునే జనసేన జెండాగా మార్చాలని పవన్ కళ్యాణ్ పట్టుదలతో మరో ప్రయత్నం చేస్తున్నారు.
సో ఫ్రెండ్స్, సామాజిక మార్పు కోసం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్కు, జనసేనకు ఆల్ ద బెస్ట్ చెబుదామా? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.